ముద్రగడ దీక్షపై మంత్రుల విమర్శలు చేయడాన్ని దాసరి నారాయణరావు తప్పుపట్టారు. ఇది ముద్రగడ నిజాయితీని శంకించడమేనన్నారు. ఓవైపు అధికారులు సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంటే మంత్రులు ఇలా చేయడమేంటన్నారు దాసరి. కేంద్ర మాజీ మంత్రి పల్లవరాజు ఇంట్లో సమావేశమైన కాపు నేతలు తాజా పరిస్థితిపై చర్చించారు. సీఎం గారి ఛాంబర్లో సమావేశమై బయటకు వచ్చిన మంత్రులు ఈ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు వారు బయటకు వచ్చి ఆయన సెలైన్ ఎక్కించారు అంటే అది ఎస్పీ గారి మాటల మీద, జిల్లా కలెక్టర్ మాటల మీద, వారి ప్రామిస్ మీద ఆయన ఒప్పుకుని సెలైన్ ఎక్కించుకున్నారు. ఆ ఎక్కించుకున్న దాన్ని ఒకసారి సెలైన్ ఎక్కించుకున్న తర్వాత దీక్ష విరమించినట్లే అని హోంమంత్రి గారు అనౌన్స్ చేయడం, దాని తర్వాత 6 రోజులు దీక్ష చేసినా కూడా అన్నీ నార్మల్గానే ఉన్నాయంటే దీక్షేనా అని వెటకారంగా మరొక మంత్రి చేయడం, ఇది చాలా బాధాకరం. కేవలం ముద్రగడ్డ గారి నిజాయితీని అవమానించడం, జాతిని అవమానించడం, పైగా ఆ సామాజిక వర్గానికి చెందిన ఆ మంత్రులు ఆ రకంగా విమర్శించడం అనేది, అంటే ఈ విమర్శ మంత్రులు చేసిందా లేక మంత్రుల వెనక ఉన్న ముఖ్యమంత్రి గారు చేసిందా? బహుశా ముఖ్యమంత్రి గారు చేయించి ఉంటారని నేను అనుకోను. అలా చేయించకపోతే మరి మంత్రులు ఇద్దరు మాట్లాడిన దానికి ఆయన ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? ఏ యాక్షన్ తీసుకోలేదు అంటే మరి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వారికి అలా చెప్పు ఉండాలి. కాబట్టి ఇటువంటిది మరొక్కసారి జరగకూడదని